నమస్తే అంకుల్. రా రా సుబ్బు, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. రా కూర్చో. సరే. చాలా రోజుల తర్వాత వచ్చావు. ఇక్కడి నుంచి ఇల్లు మారినప్పటి నుంచి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు. అరే అలా ఏం లేదు అంకుల్, కాస్త బిజీగా ఉన్నాను, అందుకే అసలు టైం ఉండట్లేదు. సరే అది వదిలేయండి. ఎలా ఉన్నారు? రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? చిల్డ్ అవుట్? అరే అక్కడ టెన్షన్ పెరిగింది. ఎందుకు? ఈ గ్రాట్యుటీ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థమే కావడం లేదు. పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది, కానీ రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ చెక్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. చెప్పు సుబ్బు, దాంతో నేనేం చేయవచ్చు? అంకుల్, మీరు గ్రాట్యుటీ డబ్బుల్ని ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఫిక్స్డ్ ఇన్కమ్ అర్థం కాలేదు. నేను చెప్తాను అంకుల్. ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక చేసిన ఇంట్రెస్ట్ బేరింగ్ కంపెనీ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇంకా మనీ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిపై రెగ్యులర్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. దాంతోపాటు ఓవర్ టైమ్ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా అవుతుంది. బాబు, నాకు మ్యూచువల్ ఫండ్స్ మీద నాలెడ్జ్ నీకంటే కాస్త తక్కువ. కాస్త డీటెయిల్గా చెప్తావా? మ్యూచువల్ ఫండ్స్ బ్రాడ్లీ 2 విధాలుగా ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ ఏవైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయో, ఇంకా ఫిక్స్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ గవర్నమెంట్ బాండ్స్, మనీ మార్కెట్ లేదా కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ యూజువల్లీ ఎక్విటీ కంటే కొంత కాషియస్ ఇన్వెస్ట్మెంట్ గా పరిగణిస్తారు, ఎందుకంటే వీరి ఫోకస్ ప్రెడిక్టబుల్ రిటర్న్స్ పై ఉంటుంది. ఇంకా నేను ఎప్పుడు కావాలన్నా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు, ప్రతి 3 నెలలకు కూడానా? అవునంకల్, ఎక్కువ శాతం ఫండ్స్ లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. మీరు కావాలనుకుంటే ఒక సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా ప్రతి నెల, ప్రతి 3 నెలలకు లేదా ప్రతి సంవత్సరం ఒక ఫిక్స్డ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. మీది ఏదైనా ప్లాన్డ్ ఖర్చైనా లేదా అన్ప్లాన్డ్ అవసరమైనా ఇది సరైన సమయానికి పనికి వచ్చే స్నేహితుడిలా మీకు ఉపయోగపడుతుంది. వా సుబ్బు, మ్యూచువల్ ఫండ్స్ లో ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటి లాభాలు నిజమే. మరి టీ తాగు. మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి.